Hi, hello, namaste. This is the Khammam Defense Academy. My name is Sudhakar Sir Mettu, General Science Biology faculty. సో ఇక్కడ మనకు రైల్వేలో గత ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయి, ఎటువంటి రాబోతున్నాయి, రైల్వే ఎగ్జామ్స్ రాసే వారికి చాలా ఉపయోగపడతాయి. మరి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడతాయి. నాన్న లెట్స్ స్టార్ట్ దట్. ఎస్, ఇక్కడ పాల రకాలు అడిగిండు క్వశ్చన్లో. పాల రకాలు కొవ్వు శాతము అని అడిగాడు. ఎస్, ఒక్కోసారి ఇటువంటి జనరల్ సైన్స్ బిట్లు కూడా మనకు అడుగుతాడు నాన్న. స్కిమ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్ అని రకాలుగా ఉంటాయి నాన్న. సో ఇందులో కొవ్వు శాతం అన్నప్పుడు మనం సెర్చ్ చేస్తే స్కిమ్ మిల్క్లో ఏంటిదంటే ఎస్ 0.5% ఉంటుంది, 1.3% అని గుర్తుపెట్టుకోవాలి నాన్న. అంటే ఇక్కడ చూడండి, అంటే ఇవి ఆప్షన్స్ నాన్న. 1 2 3 4 ఆప్షన్స్ మిత్రమా. పాయింట్లలో ఉన్నది ఇక్కడ చూడండి. 3%, 1.5%, 6%, 0.5%. స్కిమ్ మిల్క్ అన్నప్పుడు 0.5% అనండి. ఏ ఫుల్ క్రీమ్ అన్నప్పుడు 6% అన్నది. ఇక్కడ పాయింట్ కలుపుకోకండి, ఇది నెంబర్ ఆప్షన్స్. అదేవిధంగా డబుల్ టోన్డ్ అన్నప్పుడు 1.5%. అదేవిధంగా టోన్డ్ మిల్క్ అన్నప్పుడు 3%. సో ఇది మనం గుర్తుపెట్టుకోండి అన్న. సో రివర్స్గా గుర్తుపెట్టుకోండి, రైట్. ఎస్, నెక్స్ట్ విటమిన్ సి అని ఉన్నది జలుబుకు వ్యతిరేకంగా తర్వాత కాలంలో క్యాన్సర్కు వ్యతిరేకంగా పనిచేయనని నిరూపించిన శాస్త్రవేత్త. సాధారణంగా మన వాళ్ళు ఏమంటారు, పులుపు తీసుకుంటే జలుబు చేస్తుంది, పడిషం పట్టిందని అంటారు మన గ్రామీణ భాషలలో. కానీ వాస్తవంగా అది కాదు, మనకు క్యాన్సర్ నివారణగా తోడ్పడుతుంది, జలుబుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది నాన్న అని చెప్పింది ఎవరంటే జేమ్స్ లిండే. సైంటిస్ట్ పేరు నాన్న. ఎస్, సో జేమ్స్ లిండే మనకు స్కూల్ బుక్లో ఉన్నది. సి విటమిన్ను కనుగొన్న శాస్త్రవేత్త. విటమిన్ సిను కనుగొన్న శాస్త్రవేత్త పేరేం పేరండి? జేమ్స్ లిండే. సో విటమిన్ సిని ఆస్కార్బిక్ ఆమ్లం అంటారు, విటమిన్ సిని స్లిమ్ విటమిన్ అంటారు, విటమిన్ సిని యాంటీ క్యాన్సర్ విటమిన్ అంటారు, విటమిన్ సిని జలుబు నిరోధక విటమిన్ అని కూడా పిలుస్తారు. అది గుర్తుపెట్టుకో. సర్ హెచ్జే హాప్కిన్స్ ఈయన విటమిన్ల మీద విటమిన్ల పైన పరిశోధన చేశాడు. పాలలో పెరుగుదలకు కారకాన్ని కనుగొన్నాడు. పాలలో పెరుగుదలకు ఉపయోగపడే కారకాన్ని కనుగొనడం అనేది జరిగింది. సర్ హెచ్జే హాప్కిన్స్ నాన్న. ఓకే, సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. కాపర్ పింక్ కాదు, లీనస్ పౌలింగ్ కాదు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, కింది అంశాలను పరిశీలించి రక్తానికి సంబంధించి సరైన పరిశీలన గుర్తించండి అంటాడు. రక్తాన్ని గడ్డగట్టించే రసాయనిక పదార్థం ఫెర్రస్ క్లోరైడ్ అంటాడు. కాదు, అది కాల్షియం కావాలి. రక్తాన్ని గడ్డగట్టించే మూలకం ఫాస్ఫరస్ అవసరమే. రక్తాన్ని గడ్డగట్టించే ఎంజైమ్ థ్రాంబోకైనైజ్ కరెక్టే. రక్తాన్ని గడ్డగట్టించే కణాలు రక్త ఫలికలు కరెక్టే. సో ఇక్కడ ఏంటిది? బీసీడి ఉన్నది ఎక్కడన్నా ఆప్షను. బి మరియు సి మరియు డి, ఏబిసి మరియు డి. ఇక్కడ ఏంటిది? ఫెర్రస్ క్లోరైడ్ అంటున్నాడయ్యా. సో ఇక్కడ మనం ఆప్షన్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, ఎస్ బిసిడి, బి మరియు సి మరియు డి. ఇక్కడ ఫాస్ఫరస్ కూడా కావాలి. మరి ఇక్కడ సి మరియు డి అంటున్నా, ఇక్కడ ఏమంటున్నాడు? సంబంధించి సరైనవి అంటున్నాడు. పరిశీలించి ఎస్ అన్నప్పుడు ఇక్కడ మరి కాల్షియం ఉండాలి కదా. ఎస్ మూలకంగా అన్నప్పుడు కాల్షియం ఉండాలి కాబట్టి మరి ఇది అనుకుందాం, ఫాస్ఫరస్ పక్కా పెడదాం. కాబట్టి సి మరియు డి మీద ఉన్నది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్ నాన్న. రక్తం గడ్డగట్టించడానికి 13 కారకాలు కావాలి. ఎన్ని కారకాలు కావాలి? 13 కారకాలు కావాలి. 6వ కారకం మనకు ఇంతవరకు కనిపెట్టలే. ఎస్ 8-9 ఫ్యాక్టర్ల వల్ల, దాని లోపం వల్ల ఏంటిది? హిమోఫీలియా వ్యాధి అనేది వస్తుంది నాన్న. ఎస్, ఇక్కడ మైటోకాండ్రియాలో శ్వాసక్రియకు సంబంధించి చర్యలు ఏర్పడినప్పుడు ఏటీపీలని ఏ పేరుతో పిలుస్తారు? శక్తి కణాలు, ప్రోటీన్ వాహకాలు, శక్తి ప్యాకెట్లు, ఎలక్ట్రాన్ వాహకాలను. సో ఎనర్జీ అంటే శక్తి కణాలు, వీటినే ఏమంటారంటే సెల్యులార్ కరెన్సీ అంటారు. నేను సార్ ఏమంటారు సార్? సెల్యులార్ కరెన్సీ అని పిలుస్తారు. రైట్ ఆన్సర్ ఏంటి? సెల్యులార్ కరెన్సీ అని
పిలుస్తారు. దేన్ని? ఎస్, మైటోకాండ్రియా. ఏటీపీ రూపం, మనకు శక్తి ఏ రూపంలో ఉంటుంది అన్నాడు? ఏటీపీ. ఏటీపీ పూర్తి పేరేంటిది? ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో మనకు శక్తి నిల్వ ఉంటుంది. రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఖజానస్ ఖజానా అనేది దేని యొక్క శాస్త్రీయ నామం? కంది. ఓకే, రైట్ ఆన్సర్. మరి చెరుకు యొక్క శాస్త్రీయ నామం చెప్తున్నా. షకారం అఫిసినారం. షకారం అఫిసినారం. ఓకే. శనగ సైసర్ ఎరైటినం. సైసర్ ఎరైటినం. ఓకే. పెసర ఫేసియోలస్ ఆరియస్. ఏమనాలి నాన్న? ఫేసియోలస్. ఫేసియోలస్ ఆరియస్ దేని యొక్క శాస్త్రీయ నామం అండి? ఎస్, ఇవి చెరుకు షకార అఫిసినారం, శనగ సైసర్ ఎరైటనం, పెసర ఫేసియోలస్ ఆరియస్. కంది సైంటిఫిక్ నేమ్ ఏంటిది? ఖజానస్ ఖజా. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, అందుకని అడుగుతున్నాడు. రెండు జీవులు కలిసి నివసిస్తే ఒక జీవికి లాభము, రెండవ దానికి లాభం లేదు, నష్టం లేదు. దాన్ని ఏమంటారు అంటారు. ఇవి 4 మీకు తెలిసినవి కానీ ఉండిపోనన్న. పరాన్న జీవనం. మీకు గెస్ట్ హోస్ట్ అని అంటున్నాను. గెస్ట్ హోస్ట్. గెస్ట్ అంటే అతిథి. హోస్ట్ ఇక మళ్ళీ ఈ పదాలు చెప్తా, పెద్ద పెద్ద పదాలు ఉపయోగిస్తా. హెచ్ అంటే హోస్ట్, అతిథి. హోస్ట్ ఆతిథ్యం ఇచ్చిన వాడిని అతిథి అంటారు. ఓకే, ఇక్కడ చూడండి. పరాన్న జీవనంలో ఎప్పుడైనా టీబీ బ్యాక్టీరియా అటాక్ చేసింది అనుకుందాం. టీబీ బ్యాక్టీరియా అటాక్ చేసింది. టీబీ బ్యాక్టీరియాకు ప్లస్ అవుతుంది, హోస్ట్కు మైనస్ అవుతుంది. ట్రీట్మెంట్ చేసుకోకుంటే నష్టమవుతాడు, చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని పరాన్న జీవనం అంటారు. ఓకే, పక్కా పెట్టు. సహజీవనం. ఈ గెస్ట్కు ప్లస్ కావాలి, హోస్ట్కు కూడా ప్లస్సే కావాలి. దీన్ని ఏమంటారు నాన్న? సహజీవనం అంటారు. స్ఫూతికాహార జీవనం అంటే ఏంటిది? ఈ కుళ్ళుతున్న పదార్థాలపై పెరుగుతాయి నాన్న ఫంగస్. అవి ఫంగస్ బ్యాక్టీరియా కుళ్ళుతున్న పదార్థాలపై పెరుగుతుంది. ఓకే, తర్వాత పదార్థాలపై పెరుగుతుంది, పై పెరుగుతాయి. ఓకే. సహభోజకత్వం అంటే ఏంటిది? గెస్ట్కు ప్లస్, హోస్ట్కు ప్లస్ కానీ లేకపోతే జీరో కానీ ఉంటుంది నాన్న. దీన్ని ఏమంటారు? ఎటువంటి నష్టం చేయదట, లాభం చేయదు. నో నష్టం, నో లాభం. కాబట్టి నో నష్టం, నో లాభం అంటే దాన్ని ఏమనాలి? జీరో అనాలి. కాబట్టి ఆన్సర్ ఏంటిది? సహభోజకత్వం. దీనిని ఏమంటారు నాన్న? మ్యూచువలిజం. ఏమని పిలుస్తారండి? మ్యూచువలిజం అంటారు. ఓకేనా? రైట్ సార్. ఇది పరాన్న జీవనం పారాసైటిజం. తర్వాత సహజీవనాన్ని సింబయాసిస్ అంటారు. మళ్ళీ ఇంగ్లీష్ పదాలు కూడా చెప్తాను. ఎస్, పరాన్న జీవనం పారాసైటిజం, సహజీవనం సింబయాసిస్. సింబయాసిస్. ఓకే. పూతికాహార జీవనం సాప్రోఫైటిజం. సాప్రోఫైటిజం. ఓకే సార్, వెరీ గుడ్. నెక్స్ట్, డాప్సీ అనగా ఇప్పుడు ఒకటి సైంటిఫిక్ టర్మినాలజీ తోటి ఇచ్చిండు. సో దీని అర్థం ఏంటిదని డైరెక్ట్గా చెప్తా. వివిధ శరీర భాగాల్లో ద్రవాలు నిల్వ ఉండడం నాన్న. వివిధ శరీర భాగాల్లో ద్రవాలు నిల్వ ఉండడాన్ని డ్రాప్సీ అంటారు నాన్న. మూత్రపిండాల వాపు కాదు, శరీర భాగం ట్యాక్సీలు పేర్కొనడం కాదు. నెక్స్ట్, బయాప్సీ అనగా ఏంటిదట? మనకు తెలిసిన విషయం, క్యాన్సర్ టెస్ట్లోనా ఇది? క్యాన్సర్ క్యాన్సర్ను డయాగ్నోసిస్ చేయడానికి, క్యాన్సరు డయాగ్నోసిస్ చేయడానికి ఉపయోగిస్తారు నాన్న. మరి దాన్ని ఏమంటారు? జీవించి ఉన్న శరీరం నుండి కణజాలాన్ని పరీక్షించడం. ఇది రైట్ ఆన్సర్. మృత కళేబర అంగాలను అధ్యయనం చేయడం. మృత కళేబరంలో అది అటాప్సీ నాన్న. అమ్మో, మస్తు అడిగింది కదా అటాప్సీ. అదే పోస్ట్ మార్టం రిపోర్టు అంటే కన్ఫ్యూజ్ చేయడానికి అన్నట్టు. మన పోస్ట్ మార్టం రిపోర్టును అటాప్సీ అంటారు. అదే మృత కళేబరంలోని అంగాలను అధ్యయనం చేయడం.
ఒక ప్రత్యేకమైన కంటి వ్యాధి గ్లాకోమానా ఇదేమన్నా కలర్ బ్లైండ్నెస్సా కాదు. మొక్కల విష ప్రభావాలను అధ్యయనం చేయడం అది టాక్సికాలజీ నో. కాబట్టి ఆన్సర్ జీవించి ఉన్న శరీరం నుండి కణజాలాన్ని పరీక్షించండి. ఓకే మిత్రమా, రైట్.